గ్రామ సర్పంచ్ని ఎలా తొలగించాలో మీకు తెలుసా? త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 35 గ్రామ సర్పంచ్ని తొలగించే ప్రక్రియ గురించి ఈ చట్టం వివరిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలోని సమస్యలు పట్టించుకోకపోయినా, పక్షపాతంగా వ్యవహరించినా, నిధులు దుర్వినియోగానికి పాల్పడినా, అతనిపైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా ఆ గ్రామంలోని ప్రజలలో 50% మంది ప్రజలు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించే అధికారం ఆ గ్రామ ప్రజలకు ఉంటుంది. అంతేకాకుండా ఆ సర్పంచ్ పైన ఏవైనా క్రిమినల్ కేసెస్ ఉన్నా లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆ గ్రామంలోని ప్రజలు ఇతను సర్పంచ్ పదవికి అన్ఫిట్ అని చెప్పి కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లయితే సంబంధిత కలెక్టర్ ఆ యొక్క సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించే అధికారం ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, చాలా మంది ఒకసారి సర్పంచ్ పదవికి ఎన్నికైన తర్వాత ఆ అభ్యర్థి 5 సంవత్సరాలు ఉంటాడు అనేది భ్రమ. ఏ సందర్భంలోనైనా అతను అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లయితే ఏ సందర్భంలోనైనా ఆ సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించవచ్చు. ఆ గ్రామ ప్రజలకు అధికారం ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.